నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాబ్ మేళా నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శర్మ, నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత సమస్య అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలోనే పోలీస్ పరేడ్ మైదానంలో ఈ మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. యువతేజం అనే పేరుతోటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా 100కు పైగా కంపెనీలన్నీ కూడా ఈ మెగా జాబ్ మేళాలో అయితే పాల్గొన్నాయి. సుమారు 2500 మందికి నిరుద్యోగ యువతకి ఈ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇటు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి యువత అయితే ఇక్కడ నిరుద్యోగ యువత అయితే ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువత సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కల్పించాలని చెప్పే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అయితే ఈ మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశం కల్పించాలి, అదేవిధంగా వారిని తీర్చిదిద్దాలి అనే సదుద్దేశంతో అయితే మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. మెగా జాబ్ మేళాలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా వివిధ కంపెనీలు కూడా దీంట్లో మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. సుమారు 100కు పైగా కంపెనీలు అయితే కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించారు. దానికి తగినట్లు కూడా కంపెనీలన్నీ కూడా వచ్చున్నాయి. ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు, డేటా ఎంట్రీలు, అదేవిధంగా టాలీ అకౌంట్స్ సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా టెలికాలర్స్, వివిధ కంపెనీలన్నీ కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. అయితే మెగా జాబ్ మేళా అయితే అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి కూడా నిరుద్యోగులు అయితే పెద్ద సంఖ్యలో ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. దానికి తగినట్లు కూడా ఇక్కడ జిల్లా పరేడ్ మైదానంలో అయితే పెద్ద సంఖ్యలో కూడా ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నిరుద్యోగులకు కూడా అనేక ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మెగా జాబ్ మేళాకైతే అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. నిరుద్యోగ యువతలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 13,000 నుంచి కూడా సుమారు 45,000 వరకు కూడా శాలరీలు ఇచ్చేటువంటి కంపెనీలన్నీ కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొంటారు. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకైతే అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యూ.